నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ చిత్రకారుల దినోత్సవం సందర్భంగా జమ్మికుంట ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రభు ఆర్ట్స్ గ్యాలరీలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ ఆర్టిస్ట్ శిల్పా భాస్కర్ మాట్లాడుతూ ప్రపంచ చిత్రకారుల దినోత్సవం జరుపుకోవడం గర్వకారణమని అన్నారు. ఫ్లెక్సీలు రావటం ఉపాధి కోల్పోయి కుటుంబాన్ని పోషించలేక ఇబ్బందులు పడి అప్పులపాలవుతున్నారని తెలిపారు. పేదలైనటువంటి చిత్రకారులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకమైన పథకాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు భువనేశ్వర్, ప్రధాన కార్యదర్శి సంతోష్, సీనియర్ ఆర్టిస్ట్ వీరస్వామి, బ్రహ్మం, సాయినాథ్, మెర్సీ, శ్రీనివాస్, సంపత్, హుజూరాబాద్ ఆర్టిస్ట్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. దినోత్సవ సందర్భంగా జమ్మికుంట ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మా సంఘం అధ్యక్షులు భువనేశ్వరం శ్రీరామ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఆర్ట్ గ్యాలరీలో ఘనంగా నిర్వహించడం అనేది, కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం అనేది చాలా సంతోషం. ఆర్టిస్ట్ అంటే ఈ సమాజంలో ఎంత అయితే ఒక లక్షల అక్షరాలను ఒక చిత్రం ద్వారా తెలియజేసేదే ఒక మంచి చిత్రం అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎగ్జాంపుల్ వచ్చేసరికి మా జాతీయ మంచి గొప్ప చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ ఈ 50 సంవత్సరాల క్రితం చేసినటువంటి పెయింటింగ్ను ప్రపంచంలో ఒక ఎగ్జిబిషన్లో పెడితే 118 కోట్లకు అమ్ముడు పోవడం అనేది చాలా గర్వకారణం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సమాజం చిత్రకారులను చిన్నచూపు చూడొద్దని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఈ డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత మా ఆర్టిస్టులందరికీ కూడా ఉపాధి తగ్గింది. కాబట్టి ఈ ప్రభుత్వాలు ఏదైతే సంక్షేమ పథకాలు పెడుతుందో, డబుల్ బెడ్రూమ్లు కానీ, పెన్షన్స్ కానీ, కళాకారులకు ప్రత్యేకమైన పెన్షన్ అందజేయాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే సందర్భంగా ఈ జమ్మికుంట పట్టణంలో అంటే కట్టించినటువంటి ఏదైతే డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో ఆ డబుల్ బెడ్రూమ్లల్లా తప్పనిసరిగా ఈ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరూ ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు మంజూరు చేయాలని చెప్పని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను. తర్వాత జర్నలిస్టులుగా కూడా ఒక 20-25 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో కొనసాగుతూ ఎన్నో జర్నలిస్టుల అందరికి కూడా నివేశన స్థలాలకు కావచ్చు, అక్రిడేషన్స్ కావచ్చు, తర్వాత హెల్త్ కార్డ్స్ కావచ్చు, తర్వాత ప్రైవేటు విద్యా సంస్థలలో రాయితీకి కావచ్చు, అనేక ఉద్యమాలు చేసి ఈ మధ్యకాలంలో జమ్మికుంట నూతన ప్రెస్ క్లబ్కు అధ్యక్షుని అయిన సందర్భంగా మా ఆర్టిస్టులందరూ కూడా ఈ రోజున నన్ను ఘనంగా సన్మానించడం అనేది చాలా సంతోషకరంగా, ఆనందంగా ఉంది. ఇలాంటి ప్రేమ అనురాగాలు ఎల్లవేళ నాపైన మీ అందరు చూపాలని చెప్పని సందర్భంగా మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు ప్రభు ఆర్ట్స్ గ్యాలరీలో మేము సన్మాన కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. అందుకు గాను ఈరోజు మా కళాకారుడై ఉండి, ఆర్టిస్టుగా ఉండి, ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా ఎన్నికైనందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మేము ఎంతో విజయవంతంగా జరుపుకున్నాం. అంటే కళాకారులు అంటే దాదాపు మేము జమ్మికుంట మండలంలో దాదాపు 35 సంవత్సరాల నుంచి ఈ కళాకారుల వృత్తి కొనసాగిస్తున్నాం. అందులో చాలామంది నా శిష్యులు కూడా మంచి పొజిషన్లో ఉండి వాళ్ళ యొక్క జీవనోపాధి గడుపుతున్నారు. ఈ ఆర్ట్ అనేది కేవలము చూసేవారి దృష్టిని బట్టి దానిలో ఉన్నటువంటి ఆంతర్యము గుర్తింపబడుతుంది. ఇది ప్రపంచంలోనే గుర్తింపు పొందినటువంటి కళ. కాబట్టి దాన్ని మేము తరతరాలైనా ఎన్ని ఏళ్ళైనా దీన్ని కొనసాగిస్తూనే ఉంటాం అని తెలియజేస్తూ ఈ కార్యక్రమం కొనసాగించాల్సిందిగా